అదే నమస్కారం. బంగారం కమర్షియల్ దుకాణాలలో కొనాలా లేదా సాంప్రదాయక మనకు తెలిసిన దుకాణాలలో కొనాలా? తర్వాత బంగారం ఎందుకు పెరుగుతూనే ఉంది? సింపుల్గా 2.5 or 3 minutes క్లోజ్ చేద్దాం. ముందు బంగారం ఎందుకు పెరుగుతుంది? బంగారం మనం ఆర్టిఫిషియల్గా తయారు చేయలేం, నేచురల్గా దొరికే దాంతోనే తీసుకోవాలి. అలా భూమి మీద ఉన్న బంగారం మొత్తం కూడా మనకు తీసేసరి ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ కొంచెం కూడా త్వరగా తీసేసుకుంటా పోతే 2035-37 నాటికి ఇక భూమిలోని బంగారం మొత్తం మనకు తవ్వి తీస్తున్నట్టే. ఇక అప్పుడు ఉన్నటువంటి బంగారం మీద అదే చేతులు మారుతూ ఉంటుంది. ఇంక కొత్తగా ఇంక మన ఎక్కడ దొరకదు. దొరికేది ఎక్కడ ఉన్నా సరే మొత్తం ఇక సముద్రంలో ఎక్కడ ఉండేది అనేసి తీయాలంటే బాగా ఖర్చు ఎక్కువ, తీయరు ఇంకా. అందుకనే ఇక బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా టెంపరీ అని చెప్పేసి ఇది మైండ్లో పెట్టుకోండి. రాను రోజుల్లో బంగారం ఇంకా భయంకరంగా పెరుగుతూనే ఉంటుంది. అందుకే డైలీ అదే చెప్తా, డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా? ఇది విషయం. నెక్స్ట్ మామూలు కమర్షియల్ అన్నప్పుడు ఖజానా, కళ్యాణ్, మలబారు, తనిష్క్, ఇక రకరకాల సిఎంఆర్, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. కమర్షియల్ అంటారు, పెద్ద పెద్ద షోరూమ్లు అంటారు, జ్యువెలరీ షోరూమ్లు. అక్కడ కొనాలా లేదా మన ఊర్లో మార్వాడీలు, పద్మశాలీలు, మరి నాకు కమ్యూనిటీ పేరు తెలియదు కానీ బంగారం స్వర్ణకారులు అంటారు, రైట్? స్వర్ణకారులు వాళ్ళ దగ్గర కొనుక్కోవాలా మనం, లేదన్నప్పుడు ఈ కమర్షియల్ దానికి వెళ్ళాలా? ముందు కమర్షియల్ దానికి వచ్చేసి చెప్తా చూడండి. మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి అండ్ యాంబియన్స్ బాగుంటుంది అండ్ ప్యూరిటీ చెక్ చేసిస్తాడు, రిసిప్ట్ ఇస్తాడు, బైబ్యాక్ గ్యారంటీ ఇస్తాడు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మార్కెట్ రేట్ ఎంత ఉంటే దాని తగ్గట్టు మీకు ఇస్తాడు అండ్ దాని మీద బిఏ హాల్ మార్క్ ఉంటుంది, బిఎస్ హాల్ మార్కు. సో ఫ్రాడ్ జరగదు. మరి బయట ఇక్కడ తక్కువ క్వాలిటీ బంగారాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ డిజైన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకే, తర్వాత అన్నప్పుడు వీళ్ళు చేస్తాం కాబట్టి కొంచెం టైం పట్టింది అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ నష్టాలు ఏంటి, ఇక్కడ లాభాలు ఏంటి? ఇక్కడ నష్టం తరుగు ఛార్జీ, మజూరీ ఛార్జీ, అదని ఇదని ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. డిజైన్స్ ఎక్కువ ఉంటే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కమర్షియల్ వాటిలో. బట్ ఇక్కడ మనం తెలుసుండే కాబట్టి రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళమే కాబట్టి తరుగు ఛార్జీ కానీ, మజూరీ ఛార్జీ కానీ, తర్వాత రిమైనింగ్ మరిపోయి ఉంటాయి కదా, ఆ ఛార్జీలు తగ్గితే మనం బేరం ఆడవచ్చు. తర్వాత మనం చేసి తీసుకుంటాం కాబట్టి జిఎస్టీ కూడా ఉండదు ఇక్కడ. బట్ ఇక్కడ ఖచ్చితంగా జిఎస్టీ. ఇప్పుడు అసలు విషయం చెప్తా. బిఎస్ హాల్ మార్క్ ఉంది అంటే జిఎస్టీ మస్ట్. ఆ సింబల్ ఎక్కడైతే వేస్తున్నారో బిఎస్ హాల్ మార్కు, అక్కడ ఇది ఆర్నమెంట్ ఎవరి కోసం చేయించారు, అమ్ముతున్నారు, ఎవరికోసం చేసి పక్కన పెట్టండి. చేయించిన ఉన్నారు చూసారా, దానికి తగ్గట్టుగా దాని ఒక నెంబర్ ఉంటుంది, అది ఆటోమేటిక్ సిస్టమ్ అప్డేట్ అయ్యింది. కాబట్టి సాంప్రదాయకం మనకు తెలుసున్న దగ్గర బంగారం చేయించుకున్నా జిఎస్టీ కట్టాల్సిందే. బట్ అక్కడేంటి కొంచెం క్వాలిటీ తగ్గే ఛాన్స్ ఉండొచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు, బైబ్యాక్ కావచ్చు, అక్కడ ఉండి లేకుండా ఉంటూ ఉంటుంది. సో మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది. బట్ మన దగ్గర నమ్మకం ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ దానిలో మంచిదిగా చేసి పెడతారు. మజూరీ, తరుగు అక్కడ తక్కువ, క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. బిఎస్ హాల్ మార్క్ మాత్రం మస్ట్. బంగారం ఆభరణం అంటేనే అది 24 క్యారెట్టా, 22 క్యారెట్టా, 18 క్యారెట్టా ఏదైనా సరే అది ఎంత ప్యూరిటీ ఉందని మెన్షన్ చేస్తూ బిఎస్ హాల్ మార్క్ వేసి ఇస్తాడు. అలాంటి ఆర్నమెంట్ మాత్రమే తీసుకోండి, షాపులో అయినా బయట అయినా. సో ఓవరాల్గా మీరు ఎక్కడ కొంటారు? పెద్ద పెద్ద షాపుల్లో కొంటాం మీకు ఈజీగా ఉండిద్దా, లేక తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోవడం మీకు ఈజీగా ఉండిద్దా? కింద కామెంట్లో తెలియచేయండి.